హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో గైస్, ఎవరైతే ట్రిపుల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను గైడెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను రోడ్ మ్యాప్ అనేది ఇస్తానని చెప్పాను కదా. సో ఈ వీడియోలో అది డిస్కస్ చేద్దాం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల మీకు రెగ్యులర్ గా వీడియోస్ అనేవి రావట్లేదు. బట్ డెఫినెట్లీ ప్రిపరేషన్ షెడ్యూల్ ఏదైతే ఉందో నేను ఆల్రెడీ ప్రిపేర్ చేశాను. సో నెక్స్ట్ 40 days ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి ఇన్ డీటెయిల్ గా ఒక వీడియో అయితే చేస్తాను. ఈ రోజు ఈవినింగ్ మాక్సిమం 9 o'clock పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియో నాకు తెలిసిన వరకు 12 o'clock అలా పోస్ట్ చేస్తాను. సో దట్ ఎవ్రీ వన్ విల్ అండర్స్టాండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పి. సో మీకు ఒకసారి చూపిస్తాను. లైక్ రిసోర్సెస్ ఏవైతే మీకు పంపించాను ఆ రిసోర్స్ ని ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి, అండ్ అలాగే సిలబస్ ఎలా ప్రాపర్ గా చేయాలి. అండ్ మోస్ట్లీ ఈ కంటెంట్ ఏదైతే ఉందో ఈ కంటెంట్ ని మీరు ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటే ఎన్ని మార్క్స్ తెచ్చుకోవచ్చు అని చెప్పి నేను డిస్కస్ చేస్తాను. ఓకే. సో ఫస్ట్ ఏంటి అంటే ఒకసారి మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. ఐ థింక్ మోస్ట్ ప్రాబబ్లీ అక్కడ మీకు ఇంకా ఈజీగా ఉండొచ్చు. సో ఐ థింక్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో యా, ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. సిలబస్ అనేది ప్రాపర్గా అనలైజ్ చేయాలి. అంటే లైక్ వాట్ టు డూ, లైక్ ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీరు సగం సగం తెలుసుకుంటే ఇక్కడే మీకు సగం సగం వరకు పని అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎలా సబ్జెక్ట్స్ ఫోకస్ చేయాలి, లైక్ మినిమం 60 to 70 marks రావాలంటే ఏ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయాలని కూడా చెప్తాను, క్లియర్ కట్ గా చెప్తాను. అండ్ అలాగే షార్ట్ అండ్ నోట్స్, ఇక్కడ షార్ట్ అండ్ నోట్స్ ఏంటి అంటే మెటీరియల్స్ అనమాట. సో మెటీరియల్స్ అనేవి ఆల్రెడీ పంపించాను. ఇన్ కేస్ మీకు ఇలా మెటీరియల్స్ అనేవి పంపించకుండా ఉండుంటే, సో ఇక్కడ చూసుకున్నారు కదా, ఇక్కడ మీకు టెలిగ్రామ్ లో ఒకవేళ మెటీరియల్స్ అనేవి పంపించకుండా ఉండుంటే ఒక్కసారి నాకు మెసేజ్ చేయండి. అన్న ఇలా త్రిబుల్ మెటీరియల్స్ అనేవి పంపించలేదు అని చెప్పి డెఫినెట్లీ పంపిస్తాను. ఓకేనా. సో ఒకసారి యా. సో ఇంకొకటి ఏంటి అంటే పీక్యూపీస్ ని ఎలా అనలైజ్ చేయాలి. సో పీక్యూపీస్ కూడా మీకు ఆల్రెడీ పంపించలేదు చాలా వరకు పీక్యూపీస్ కూడా. సో పీక్యూపీస్ అనేది పంపిస్తాను. ఇదిగోండి ఇక్కడ ఈ పీక్యూపీస్ ఉన్నాయి కదా, మీకు వాట్సాప్ పంపిస్తాను. అండ్ అలాగే ఈవి లింక్స్ కూడా ఎవరైతే ఉన్నాయో ప్రాక్టీస్ బిట్స్ లింక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు పంపిస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు గైడెన్స్ తీసుకొని నాకు మెసేజ్ చేసినట్లయితే మాత్రమే నేను మీకు మళ్ళీ మెసేజ్ చేయడానికి అయితే చాలా వరకు అంటే ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది. కాబట్టి మీరు ఈ వీడియో చూసిన నెక్స్ట్ సెకండ్ నాకు ఒకసారి మెసేజ్ చేయండి అనేది త్రిబుల్ నాకు ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పంపించాను త్రిబుల్ సంబంధించి అంటే ఖచ్చితంగా పంపిస్తాను. ఓకేనా. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ గైడెన్స్ తీసుకోవాలనుకున్నా సరే గైడెన్స్ తీసుకోండి, డెఫినెట్లీ మీకు యూజ్ అవుతుంది. అండ్ వైట్ కంపేర్ చేసుకుంటే అంత ఎక్కువ మనీ అయితే కాదు. సో జస్ట్ 150 రూపీస్ కాబట్టి మీరు ఎంపీసీ అండ్ అలాగే కోర్ సంబంధించిన కూడా మీరు ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో మీకు ఒకసారి చెప్తాను, సిలబస్ అనేది చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. సో సిలబస్ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. యా. చూసుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే బీ మీకు ఒకవేళ ఫస్ట్ నుండి మళ్ళీ స్టార్టింగ్ నుండి ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్స్ అనేవి చదువుకుంటూ రావడం కంటే ఇలా వేస్ట్ అనుకుంటే మీరు ఆల్రెడీ మీకు ప్రెసెంట్ పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రో కంట్రోల్స్ ఇలాంటివి అవుతుంటాయి కదా. సో అంటే ఫిఫ్త్ సెమ్ లో మీరు ట్రైనింగ్ లో ఉన్నా సరే ఫిఫ్త్ సెమ్ లో మీకు ఇవి ఉంటాయి. ఇప్పుడు మీరు ఒకవేళ ఫిఫ్త్ సెమ్ లో ఉన్నా సరే ఇప్పుడు మీకు అవుతూ ఉంటాయి ఇవి. సో కాబట్టి ఇవైనా చూడండి, ఆర్ఎల్స్ మీకు ఫోర్త్ సెమ్ లో అయినా చూడడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మీకు మినిమం నాలెడ్జ్ అనేది ఉంటుంది కాబట్టి బ్యాక్ వైపు ఉండరండి. మళ్ళీ ఫ్రంట్ నుండి బీ అవన్నీ చదువుకుంటూ రావడం కంటే, అంటే లైక్ బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని చూసుకుని రావడం కంటే ఒకసారి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అని మీకు ఫోర్త్ సెమ్ లో అయి ఉండొచ్చు. ఆ తర్వాత మైక్రో కంట్రోలర్స్ కానీ పవర్ ఎలక్ట్రానిక్స్ కానీ ఫిఫ్త్ సెమ్ లో అవుతుండొచ్చు. ఓకేనా. అలాగే మీకు సెమ్ కూడా ప్రిపేర్ అయ్యే విధంగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఏదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పీడిఎఫ్స్ ఉన్నాయో ఈ పీడిఎఫ్స్ అనేవి ఫస్ట్ మ్యాక్సిమం వచ్చేసి 15 to 20 పేజెస్ అయితే ఉంటాయి. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ చదవండి. చదివిన తర్వాత ఈజీగా మీరు ఈ యొక్క లింక్స్ ఇదేదైతే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ బిట్ బ్యాంక్ ఉందో అది ఓపెన్ చేశాక మీకు ఒకసారి చూపిస్తాను. సో ఈ బిట్ బ్యాంక్ అనేది మీరు ఓపెన్ చేస్తే మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఐ థింక్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి చూసుకోవచ్చు, ఇక్కడ బీ అని ఉంది కదా. సో బీ సో ఇలా ఓపెన్ చేయగానే సో దీనికి ఆన్సర్స్ అనేవి మీకు లాస్ట్ లో ఉంటాయి. మీకు చూపిస్తాను ఒకసారి, లాస్ట్ లో ఉంటాయి. మీకు ఇవన్నీ పంపిస్తాను, డెఫినెట్ గా పంపిస్తాను. సో ఒకసారి నాకు మెసేజ్ చేయండి ఎవరైతే కోర్స్ నా దగ్గర తీసుకున్నారో. ఇన్ కేస్ మీరు ఒకవేళ తీసుకోవాలనుకున్నా సరే ఇంకా 40 days ఉంది కాబట్టి డెఫినెట్లీగా నేను కూర్చొని ప్రిపేర్ చేయించగలను. కాబట్టి మీరు ఒకవేళ తీసుకోవాలంటే ఖచ్చితంగా తీసుకోండి. ఓకేనా. ఇఫ్ ఇన్ కేస్ మీరు బయట ఎక్కడైనా తీసుకోవాలనుకున్నా సరే నో ప్రాబ్లం, మీరు బయట కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ బేసిక్ బీ ఉంది కదా. సో దీనికి సంబంధించిన ఆన్సర్స్ అనేవి ఇక్కడ అలా ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మెకానికల్ కోర్ అని ఉంది, బట్ ఇది మెకానికల్ కోర్ కాదు, ఈసీఏ సారీ త్రిబుల్ ఏ. సో ఒకసారి అది మీరు గమనించుకోండి. మళ్ళీ మెకానికల్ కోర్ పెట్టామనుకోని మళ్ళీ నాకు మెసేజ్ చేయగలుగుతారు. ఓకేనా. సో అలా అయితే జరగదు. సో డెఫినెట్లీ వీటిని మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే సో దీని తర్వాత ఒకవేళ మీరు ఆ సబ్జెక్ట్ అయిపోగానే సో దానికి సంబంధించిన లింక్స్ ఏవైతే ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బీ అని ఉంది. సో దీని మీద క్లిక్ చేయగానే మీరు దానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అని ఓపెన్ అయిపోతాయి. ఓకే, నేను చూపిస్తాను ప్రాక్టీస్ బిట్స్ అని ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డీసీ మెషిన్స్ ఉంది. సో డీసీ మెషిన్స్ దానికి సంబంధించిన బిట్స్ అనే ఉంటాయి అనమాట. టాపిక్ వైజ్ ఉంటాయి. సో ఒకసారి చూపిస్తాను. యాడ్స్
ఇక్కడ చూడొచ్చు మీరు బిట్స్ అనేవి ఇలా ఈజీగా ఉంటాయి. ఒకసారి అలా చేసుకుంటూ వెళ్ళిపోయినా సరే మీకు ఇక్కడ నెక్స్ట్ అని కొడితే సో దానికి సంబంధించిన లైక్ వేరే టాపిక్ బిట్స్ అని ఓపెన్ అవుతుంటాయి అనమాట. ఓకేనా, అలా మీరు రిప్లేస్ చేసుకోండి. సో చాలా వరకు మీకు ఇది యూజ్ అవుతుంది, నాకు కూడా నా ప్రిపరేషన్ చాలా చాలా యూజ్ అయింది, అండ్ అందుకే మీకు చెప్తున్నాను కాబట్టి మీరు యూజ్ చేసుకోగలిగితే డెఫినెట్లీ ఒక 1 or 2 మార్క్స్ కలిసినా సరే మీకు హండ్రెడ్స్ డిఫరెన్స్ అనేది మార్క్ ర్యాంక్ అనేది వచ్చేసింది. కాబట్టి ఒకసారి అలా అలా ఆలోచించండి. మీ ప్రతి టైం మీ పెడుతున్న ప్రతి ఎఫర్ట్స్ కూడా ఆ, ఖచ్చితంగా మీకు మంచి పాజిటివ్ అయితే తెస్తాయి. ఓకేనా, సో ఈ 40 డేస్ కాదు 50 డేస్ ఉన్నాయి, అయినా సరే ఏంటి అంటే ఓన్లీ ఒక 10 డేస్ మీరు ప్రిపరేషన్ తీసిన సిమ్ ప్రిపరేషన్ కి, రిమైనింగ్ 40 డేస్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసిన సరే రిమైనింగ్ 50 డేస్ 40 డేస్ ఉంటాయి కాబట్టి నీట్ గా పెట్టడానికి అయితే ట్రై చేయండి. సో ఈ రోజు ఈవినింగ్ అయితే ఇది పెడతాను. రోడ్ మ్యాప్ అనేది క్లియర్ కట్ గా నేను నిన్న రాసుకున్నాను కాబట్టి ఒకసారి మీకు అది పెడతాను. ఓకేనా, సో ఇప్పుడు సిలబస్ అనేది ఎలా ట్యాకిల్ చేసుకోవాలని చూపిస్తాను మీకు. లైక్ ఏ టాపిక్స్ అనేవి ఫస్ట్ చూడాలి ఏంటి అని చెప్పి, సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఓకేనా, ఫస్ట్లీ ఏంటి అంటే మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ మీకు చూపిస్తాను. మీరు మీకు ఏ సబ్జెక్ట్ కొద్దిగా ఈజీగా ఉందనిపించుకుంటే అక్కడైనా స్టార్ట్ చేయండి, ఆర్ నేను చెప్పినైనా స్టార్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్లీ ఏంటి అంటే మైక్రో కంట్రోలర్స్, తర్వాత బేసిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఐ థింక్ మీరు రాసుకుంటారు అనుకుంటున్నాను. మైక్రో కంట్రోలర్స్, తర్వాత బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, తర్వాత పవర్ సిస్టమ్స్, దాని తర్వాత ఏసీ మిషన్స్ డిసి మిషన్స్, తర్వాత ఏసీ సర్క్యూట్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్, దాని తర్వాత పవర్ ఎలక్ట్రానిక్స్, పవర్ ఎలక్ట్రానిక్ డివైజెస్. అంటే ఇక్కడ ఏంటి అంటే మీకు అట్ మోస్ట్ 60 to 70 మార్క్స్ వచ్చే విధంగా చెప్తాను. బట్ 100 అయితే నీకు ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా చేయలేరు, ఎందుకంటే అంత సిలబస్ అనేది మనం అవ్వాలంటే ఇంకో 6 మంత్స్ ఇచ్చినా సరే మనం చేయలేం కాబట్టి. చెప్తున్నాను, అర్థమైందా? దాని తర్వాత ఏంటంటే యాంప్లిఫైర్స్, ఆసిలేటర్స్. యాంప్లిఫైర్స్ అండ్ ఆసిలేటర్స్ నుండి నాకు తెలిసి 4 మార్క్స్ అనుకుంటా. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ నుండి 4 మార్క్స్, ఇక్కడ 8 మార్క్స్ వస్తాయి. 8 మార్క్స్ అంటే మీరు 8 చేస్తారని చెప్పట్లేదు, బట్ ఎంతో కొంత ట్యాకిల్ చేయొచ్చు కదా. సో టాపిక్ వైజ్ మనం వెళ్ళినా సరే. దాని తర్వాత కన్వర్టర్స్, ఏసీ రెగ్యులేటర్స్, స్టాపర్స్, ఇన్వర్టర్స్ అండ్ సైకిల్ కన్వర్టర్స్ అలా చేస్తారు. సో దాని తర్వాత ఇక్కడ చెప్పాను కదా ట్రాన్స్ఫార్మర్స్ అండ్ ఇంకా ట్రాన్స్ఫార్మర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఏ కాన్సెప్ట్స్ అనేవి ఈజీగా వస్తున్నాయి అనుకుంటే అది అక్కడ నుండే స్టార్ట్ చేయండి. మీరు ట్రాన్స్ఫార్మర్ చేయగలుగుతారా, ట్రాన్స్ఫార్మర్ చేయండి. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ చేయగలుగుతున్నారా, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ చేయండి. ఒకటే, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, మైక్రో కంట్రోలర్స్, ట్రాన్స్ఫార్మర్స్, ఏసీ మిషన్స్ డిసి మిషన్స్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్, యాంప్లిఫైర్స్, ఆసిలేటర్స్, పవర్ ఎలక్ట్రానిక్స్. అంటే ఈ ఇలా రండి. ఓకేనా, సో ఇలా చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది కాబట్టి ఐ థింక్ మీరు B3 కూడా చేస్తే ఈజీగానే ఉంటుంది, బట్ ఎందుకంటే బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని ఉంటాయి కాబట్టి. ఓకే, సో ఇలా చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ ఈ యొక్క కోర్స్ ఏదైతే తీసుకున్నారో, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఒకవేళ మీకు ఇవన్నీ పంపించకపోతే ఒకసారి నాకు మెసేజ్ చేయండి, అన్న ఇలా నాకు పంపించలేదని చెప్పి. డెఫినెట్గా మీకు పంపిస్తాను. అండ్ ఎక్కువ టైం అయితే పెట్టడానికి అయితే ట్రై చేయండి. అట్లీస్ట్ మినిమం 4 అవర్స్, అంటే మార్నింగ్ 2 అవర్స్ అండ్ అలాగే నైట్ 2 అవర్స్ పెట్టగలిగితే అట్లీస్ట్. ఓకేనా, సో మార్నింగ్ 2 అవర్స్ ఇంజనీరింగ్ కి, ఈవినింగ్ 2 అవర్స్ ఎంపీసీకి, అలా అలా ప్యారల్ ప్రిపేర్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కెమిస్ట్రీ స్టార్ట్ చేస్తున్నారంటే కెమిస్ట్రీ అనేది ఈవినింగ్ చేయండి, మార్నింగ్ కోర్ చేయండి. మార్నింగ్ కోర్ అనేది ఎలా చేస్తారంటే ఐదర్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ నోట్స్ కానీ పెట్టుకోండి, ఆర్ ఎల్స్ ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొని సో దానికి సంబంధించిన నోట్స్ అనేది ఫస్ట్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ చేయండి, దాని తర్వాత ప్రాక్టీస్ చేయండి. ఇలా చేస్తే ఏంటి అంటే మీ యాక్యురసీ పెరుగుతుంది అండ్ మీకు కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది అనమాట, ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. ఓకేనా, సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇలా చేస్తే బెటర్ 60 to 70 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పాను. అండ్ మీకు ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఇవ్వండి. మీ స్టూడెంట్స్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా తెలుస్తాయి కాబట్టి. కామెంట్ సెక్షన్ ఖాళీగానే ఉంది అండ్ దాన్ని మీరు యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఐ థింక్ అన్ని ప్రాపర్ గా క్లియర్ చేశాను. అండ్ మెసేజ్ మాత్రం తప్పకుండా చేయండి ఎవరైతే గైడెన్స్ ఇస్తున్నారో. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు గైడెన్స్ కూడా కావాలనుకుంటే తీసుకోవచ్చు. ఓకేనా, నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను. ఓకేనా, సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.